బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత మనందరికీ అన్న మన ఎంపీ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అమ్మా, మనము మన దేశంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మనం పూజ చేసేటప్పుడు కానీ ఏ కార్యక్రమం, అందుకే మన దేశాన్ని కూడా అమ్మతో పోలుస్తాం మనం. కాబట్టి అందరం కూడా మన మహిళలు ఉన్నాం కాబట్టి చాలా గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి, బోలో బతుకమ్మ మాతాకి, బోలో బతుకమ్మ మాతాకి. అందరికీ నమస్కారం. వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పుడే దీపక్ గారు చెప్పారు, అన్ని పేర్లు చెప్పాలంటే కష్టం అండి, కాబట్టి ఆ పేర్లు నేను చెప్పలేను. మనకందరికి తెలుసు, మనము బతుకమ్మ పండుగ చాలా అద్భుతంగా మన భాగ్యనగరంలో చేసుకుంటాం. మన తెలంగాణలో మన భాగ్యనగరంలో బతుకమ్మ పండుగ ఉంటుంది, దేశంలో ఎక్కడ ఉండదు. అటువంటి అద్భుతమైనటువంటి పండుగ, ప్రకృతిని పూజించేటువంటి పండుగ, పూలను పూజించేటువంటి పండుగ, మహిళలను గౌరవించేటువంటి పండుగ, మహిళల పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. మనకందరికీ తెలుసు, మన ఇంట్లో శుభకార్యం జరిగినా, మన ఇంట్లో పూజా కార్యక్రమం జరిగినా, అమ్మవారిని పూజించినా, దేవుణ్ణి పూజించినా మనము పూలతో పూజా కార్యక్రమం చేస్తాం. కానీ ఈ పండుగ ఏ పూలతో అయితే పూజ చేస్తామో అమ్మవారికి, ఆ పూలనే పూజించేటువంటి అద్భుతమైనటువంటి ఆడబిడ్డల పండుగ మన బతుకమ్మ పండుగ. గ్రామాలలో మనకు తెలుసు, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, కులాలతో సంబంధం లేకుండా, ధనిక పేద అనే తేడా లేకుండా, ఊరు బయట లేకపోతే ఊరు మధ్యన బుడ్రాయి దగ్గర వచ్చి అందరూ కూడా కలిసి మెలిసి ఆడుకుంటారు. అటువంటి పండుగ ఈ పండుగ. 9 రోజుల పాటు జరిగేటువంటి పండుగ సద్దుల బతుకమ్మతో మనం పూర్తి చేసుకుంటాం. మన తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషించింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనకు ఎప్పుడు హైదరాబాద్లో పండుగ సీజన్ ఉంటుంది. మన హైదరాబాద్లోకి ఎన్ని పండుగలు వచ్చినా సరిపోవు. గణపతుల పండుగ మొన్ననే అయిపోయింది, అంత తర్వాత బోనాలు వచ్చినాయి, బోనాల పండుగ అయిపోయింది, ఇప్పుడు బతుకమ్మ పండుగ, వేరే ఎల్లుండి మన దసరా, మళ్ళీ అది పోగానే అయిపోయిందో లేదో మన పటాకులు, దీపావళి పండుగ. కాబట్టి మన హైదరాబాద్ ఒక సాంస్కృతికమైనటువంటి నగరం. మన హైదరాబాదు భాగ్యనగరము ఒక పండుగల నగరము. అటువంటి పండుగల నగరంలో మనం అందరం ఉండడము, ఈ పండుగలు చేసుకోవడము, ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలమైనటువంటి మనము ఈ పండుగల్లో కీలక పాత్ర పోషించడము చాలా సంతోషం. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీరు ఇన్ని పండుగలు చేసుకుంటున్నారు కదా, కాబట్టి నేను మీకోసము నేను ఏదైనా చేస్తానని చెప్పి ఆయన మన GST పేరు మీద అన్ని వస్తువుల ధరలు తగ్గించింది. ఆయన ఏమన్నాడు, నవరాత్రుల సందర్భంగా, దసరా సందర్భంగా, దీపావళి సందర్భంగా మీరందరూ కూడా అనేక వస్తువులు కొంటారు. మనకు తెలుసు, మన హిందువులలో సాంప్రదాయం ఉంది, ముఖ్యంగా మహిళల్లో సాంప్రదాయం ఉంది. ఏముంది, అందరం ఎంత పేదవాళ్ళమైనా కూడా దసరా రోజు మనము నూతన వస్త్రాలు ధరించేటువంటి సాంప్రదాయం. బట్టలు కొంటాము, మన బంధువులకు పిల్లలందరికీ వస్తువులు కొంటాము,
ఆ రకంగా అన్ని వస్తువులు కొంటాం. కాబట్టి ఈరోజు జిఎస్టీ పేరు మీద ఉండాలి. ఎంతమంది గ్రామాలకు వెళ్ళి వచ్చారో మీకు తెలియదు. గ్రామాల్లో టాయిలెట్ లేనటువంటి పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ముఖ్యంగా మహిళలు మనకు తెలుసు. కాబట్టి ఈరోజు దేశంలో ఏ ఒక్క ఇల్లు కూడా టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఉండొద్దని చెప్పి స్వచ్ఛ భారత్ పేరు మీద నరేంద్ర మోడీ గారే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరి ఇళ్లలో టాయిలెట్ కట్టించి, ఈరోజు మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు అన్నారు ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండొద్దన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు రేషన్ కార్డు మీద ప్రతి వ్యక్తికి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ పండుగలన్నీ కూడా మన పెద్దలు పెట్టారు. ప్రతి పండుగ వెనుక ఒక సైన్స్ ఉంది, ప్రతి పండుగ వెనుక ఒక టెక్నాలజీ ఉంది, ప్రతి పండుగ వెనుక ఒక ఆలోచన ఉంది, ప్రతి పండుగ వెనుక ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. కాబట్టి బతుకమ్మ పండుగ ప్రకృతితో కూడినటువంటి పండుగ, ప్రకృతితో మమేకమైనటువంటి పండుగ. ఉదయం లేవగానే మన తల్లులు లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు ఇంట్లో ఉంటే మరి పొలాలకు వెళ్ళి ప్రతిరోజు 9 రోజుల పాటు పూలు తీసుకొస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంట్లో కూర్చొని బతుకమ్మ పేర్చుకొని సాయంకాలం అందరూ మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి మంచి పట్టు చీరలు కట్టుకొని ఈరోజు సాయంకాలం బతుకమ్మలు ఆడతారు. ఆ రకంగా 9 రోజుల పాటు ఆడేటువంటి అద్భుతమైనటువంటి మహిళల పండుగ, మన తెలంగాణకే పరిమితమైనటువంటి పండుగ ఈ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే మహిళల్లో ఎంత ఉత్సాహం ఉంటుందో. సంవత్సరం అంతా ఎదురు చూస్తారు బతుకమ్మ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని. ఈరోజు బతుకమ్మ వచ్చిన తర్వాత అంత ఉత్సాహంగా, అటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ రకంగా ఆయన పేదల కష్టాలు తెలుసు. ఆయన 24 సంవత్సరాలైంది ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండి ఏ ఒక్క రోజు కూడా ఆదివారం కానీ శనివారం కానీ పండుగ రోజు కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోవడం. ప్రతిరోజు ఆయన ఆఫీస్కి వెళ్తాడు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా. మనకు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉండే మీకు తెలుసు కదా. ఆయన ఎన్నడూ కూడా ఆఫీస్కి రాకపోయేది, ఎప్పుడు చూస్తే ఫామ్ హౌస్లు ఉండేది. ఎవరైనా ఎవరు కేసీఆర్ ఎన్నడూ ముఖ్యమంత్రిగా ఆఫీస్కి వచ్చేవాడు కాదు ఒక్కరోజు కూడా. మరి అదే సమయంలో మన ప్రధానమంత్రి ఏ ఒక్కరోజు కూడా ఆఫీస్కు రాకుండా ఉండేవాడు కాదు, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఆ రకంగా ఆయన ఆరోగ్యం, ఎందుకంటే మనందరి యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సుల కారణంగా మంచి ఆ సమస్యలు పరిష్కారం కావాలి, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మా అక్కలు చెల్లెళ్ళు మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున మహిళా శక్తికి హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ హక్కుల కోసం, మీ సమస్యల కోసం, మీకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఖచ్చితంగా కలిసికట్టుగా మనం రానున్న రోజుల్లో మరి మనందరినీ ఐక్యమత్యంగా ఉంచాలని అమ్మవారిని కోరుకుంటూ వందే వందే